హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఇప్పుడు ఒక అప్డేట్ని అయితే మీ ముందుకు తీసుకొస్తున్నాను ఫ్రెండ్స్. ఇప్పుడు మనం మాట్లాడుకునే టాపిక్ అప్డేటు ఏంటంటే, శాసనసభ మండలిలో వైఎస్ఆర్సీపీ అడిగిన ప్రశ్నకి మంత్రి శ్రీనివాసరావు గారు స్పందిస్తూ 50 ఏళ్ళ పెన్షన్ని ఎప్పుడు ఇస్తారు అనే ప్రశ్నకి మన మంత్రి గారు స్పందిస్తూ దాని గురించి అయితే అప్డేట్ అయితే కీలక ప్రకటన చేశారు ఫ్రెండ్స్. 50 ఏళ్ళ పెన్షన్ పైన ఒక కీలక ప్రకటన చేయడం జరిగింది. అది ఏంటనేది మీకు పూర్తిగా అయితే నేను వివరాలు అందిస్తాను ఫ్రెండ్స్. ఈ వివరాలు ఎవరికి ఇస్తారు, ఈ 50 ఏళ్ళ పెన్షన్ ఎప్పటి నుంచి అందిస్తారు, అలాగే కొత్త పెన్షన్లు ఎప్పుడు ప్రారంభిస్తారనే విషయాన్ని చెప్తాను. ఇలాంటి పెన్షన్లు చిన్న చిన్న అప్డేట్ కూడా పెన్షన్ల గురించి ఎప్పటికప్పుడు మీకైతే నేను ఈ వీడియోలో అయితే అందిస్తాను. కాబట్టి ఇలాంటి అప్డేట్స్ కోసం నా ఛానల్ని మీరు సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోద్దు ఫ్రెండ్స్. సబ్స్క్రైబ్ చేసుకొని లైక్ చేయడం కూడా మర్చిపోకండి ఫ్రెండ్స్. ఇంక మనమైతే పూర్తిగా వివరాల్లోకి అయితే వెళ్ళిపోదాం ఫ్రెండ్స్. మనకు వచ్చిన సమాచారం మనకైతే మీకు నేను చెప్తాను ఫ్రెండ్స్. ఇక్కడ మనకు వచ్చిన సమాచారం ఏంటంటే, 50 ఏళ్ళ పెన్షన్పై మంత్రి గారు కీలక ప్రకటన అయితే అసెంబ్లీలో చేశారు ఫ్రెండ్స్. 50 ఏళ్ళ పెన్షన్ హామీపై వైఎస్ఆర్సీపీ ఎమ్మెల్యేలు మండలిలో అడిగిన ప్రశ్నలకు దీనికి మంత్రి కొండపల్లి శ్రీనివాసరావు గారు స్పందిస్తూ, బీసీ, ఎస్టీ, ఎస్సీ మైనార్టీలకు 50 ఏళ్ళకే 4,000 చొప్పున పెన్షన్ ఇచ్చేందుకు ప్రణాళికలని సిద్ధం చేస్తున్నామని చెప్పారు ఫ్రెండ్స్. గత ప్రభుత్వం 1000 రూపాయలు పెంచేదానికి 5 ఏళ్లుగా వ్యవధి తీసుకునింది. కూటమి ప్రభుత్వం 1000 రూపాయలని వెంటనే పెంచిన ఘనత కూటమి ప్రభుత్వంకే దక్కుతుందనేసి శ్రీనివాస్ గారు చెప్పడం జరిగింది ఫ్రెండ్స్. 2,000 ఉన్న పెన్షన్ని 3,000 చేయడానికి 1000 రూపాయలు పెంచేదానికి 5 సంవత్సరాలు వ్యవధి తీసుకున్న వైఎస్ఆర్సీపీ ప్రభుత్వం 3,000 నుంచి 1,000 రూపాయలు వెంటనే పెంచిన ఘనత కూటమి ప్రభుత్వం చంద్రబాబు నాయుడు గారి ఘనత దక్కుతుందనేసి ఆయన మంత్రి గారు చెప్పడం జరిగింది ఫ్రెండ్స్. అయితే ఇక్కడ మనకు ఆయన ఇంకొక మ్యాటర్ చెప్పేది ఏంటంటే, ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీలో భాగంగానే 50 ఏళ్ళ పెన్షన్ని 50 ఏళ్ళు నిండిన వాళ్ళకి బీసీ, ఎస్టీ, ఎస్సీలకు పింఛన్లు ఇచ్చేందుకు విషయంపై ప్రభుత్వం కార్యాచరణ అయితే సిద్ధం చేస్తుందనేసి మంత్రి గారు కొండపల్లి శ్రీనివాస్ గారు చెప్పడం జరిగింది ఫ్రెండ్స్. సో మండలిలో సభ్యులు అడిగిన ప్రశ్నలకైనా సమాధానంగా ఇస్తూ, ప్రస్తుతం చేనేత, అలాగే దివ్యాంగులు, అలాగే ఆదివాసీ గిరిజనులు, మత్స్యకారులకు, అలాగే డప్పు కళాకారులకు, ఒంటరి మహిళలకు, చర్మ వ్యాధులు ఉన్నటువంటి వాళ్లకు, అలాగే ట్రాన్స్జెండర్లకు, ఎస్టీలకు పింఛన్లు పొందుతున్నారు. ఇకపై వీరితో పాటు ఇంకా ఉన్న కొంతమంది బీసీ, ఎస్సీ, ఎస్టీలందరికీ కూడా 50 ఏళ్ళకి పింఛన్లు ఇచ్చేందుకు అంచనాలు అయితే రూపొందించామనేసి ఆయన చెప్పాడు ఫ్రెండ్స్. అయితే ఇప్పటికే 50% 50 నుంచి 59 ఏళ్ల మధ్య పొందుతున్న వారు 12,09,332 మంది ఉన్నారు. అన్ని వర్గాలను కలిపి మొత్తం 63.20 లక్షల మంది పింఛన్లు పొందుతున్నారు అనేసి ఆయన చెప్పారు ఫ్రెండ్స్. అయితే మరణించిన వారి పింఛన్లు మాత్రమే తొలగించాము. పింఛన్ల పంపిణీ కోసం బడ్జెట్లో కూడా 32,141 కోట్లు కూడా కేటాయించామనేసి ఆయన చెప్పారు ఫ్రెండ్స్. మండలిలో ఈ అసభాముఖంగా తెలియజేస్తున్నామనేసి ఆయన చెప్పారు ఫ్రెండ్స్. అయితే 50 ఏళ్ళ పెన్షన్ని త్వరలోనే ఈ రూపకల్పన మేము ఇస్తామనేసి మంత్రి గారు చెప్పారు ఫ్రెండ్స్. ఈ కొత్త పెన్షన్లు కూడా త్వరలోనే మేము ప్రారంభిస్తాము. ఇప్పుడు దివ్యాంగుల పెన్షన్లు వెరిఫికేషన్ దిశలో ఈ పూర్తయిపోతే వెంటనే ఇచ్చే ఆలోచన అయితే ప్రభుత్వం అయితే ఉందనేసి మనకి ఈ ప్రశ్న సందర్భంగా మనకైతే అర్థమవుతుంది ఫ్రెండ్స్. అయితే కొత్త పెన్షన్లు ఇచ్చే సమయంలోనే 50 ఏళ్ళకి పెన్షన్లు కూడా ఇవ్వాలనేసి ప్రభుత్వం కూడా కార్యాచరణ సిద్ధం చేస్తున్నట్టయితే మనకు దీని ద్వారా అయితే అర్థమవుతుంది ఫ్రెండ్స్. ఇది ఫ్రెండ్స్ ఈ పెన్షన్కి సంబంధించినటువంటి మీకు అప్డేట్ అయితే నేను మీకు అందించాను ఫ్రెండ్స్. ఇలాంటి పెన్షన్ల అప్డేటు ఇంకా మరెన్నో గవర్నమెంట్ అప్డేట్స్ మీకు తెలియజేయడానికి అయితే నేనైతే ఎన్నెన్నో వీడియోలు చేస్తాను ఫ్రెండ్స్. ఇలాంటి అప్డేట్స్ తెలుసుకునేదానికి కూడా నా ఛానల్ మీద సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. జై హింద్ ఫ్రెండ్స్.